సార్ మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు సార్, ఒక అతను మాకు అప్పు ఉన్న కారణంగా అతని ఎకరా పొలంలోని 13 సెంట్ల భూభాగాన్ని అప్పులోకి రాసిచ్చాము. సో దానిని మేము ఇప్పుడు అమ్మాము. ఇప్పుడు అతను మాకు తెలియకుండా మాకు అమ్మకుండా వేరే వాళ్ళకి ఎలా అమ్ముతావు అని కోర్టుకు వెళ్తా అని బెదిరిస్తున్నారంట సార్. సో ఇది ఒక పెద్ద గేమ్ లాగా అయిపోయింది. మీకు ఎట్లా అవుతుందంటే కొంతమంది ఏమో లేదు సార్ వాళ్ళు అమ్ముకోమన్నారు, కట్టకపోతే అందుకనే అమ్ముకున్నాం అంటున్నారు. కొంతమంది ఏమో లేదు సార్ మేము అమ్మమని ఇవ్వలేదు, మేము ఓన్లీ సెక్యూరిటీకి ఇచ్చాము, వాళ్ళు అమ్ముకున్నారు అంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు అమ్ముకోగలిగారు అంటే దాంట్లో ఒక పెద్ద తప్పు జరిగింది. ఏం జరిగింది అంటే సెక్యూరిటీకి ఇచ్చినప్పుడు అప్పుని తాకట్టు పెట్టాలి, మార్టిగేజ్ పెట్టాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని సేల్ డీడ్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు నా దగ్గర 10 ఎకరాలు ఉందమ్మా, నేను డైరెక్ట్గా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి నీ దగ్గర అప్పు తీసుకుంటున్నాను. ఒక్కసారి ఎప్పుడైతే నీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసి నేను అప్పు తీసుకుంటున్నానో ఆ భూమి నీ చేతి నుంచి వెళ్ళిపోయినట్టే. వాళ్ళు అమ్ముకున్నా నువ్వేం చేయలేవు. నేనేమంటున్నా, నేను నీ దగ్గర అప్పు చేస్తున్నా, నా భూమి నీకు ఇస్తున్నా అంటే నా భూమి నీ దగ్గర తాకట్టు పెట్టాను రాయిపించుకుంటా, అంతేగాని నీకు అమ్మేసా అని నేను రాయిపించుకున్నా అనుకో, తర్వాత నీ ఇష్టం అది నువ్వు అమ్ముకుంటే. భూమి రేట్లు పెరిగిపోయినాయి కదా అని ఇప్పుడు మీకు కన్ను దాని మీద పడితే అది కరెక్ట్ కాదు. అది ఓకే సార్.